అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీరామ్ అవినాష్ ప్రాపర్టీస్ విజయవాడ. ఇవాళ వీడియోలో మీకు ఒక G+1 ఇండిపెండెంట్ హౌస్ని అయితే ఇక్కడ నేను చూపించబోతున్నాను. మనకి ఇంటి ముందు కూడా పెద్ద రోడ్డేనండి. ఇది రీసేల్ హౌసేనండి. కానీ ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేసి జస్ట్ 3 ఇయర్స్ అవుతుంది. 3 ఇయర్స్ ఓల్డ్ అనమాట. ఈరోజు మనకి టోటల్గా 72 గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన ఒక తూర్పు ఫేసింగ్ G+1 ఇండిపెండెంట్ హౌస్ అయితే మన ముందుకి సేల్కి అయితే వచ్చింది. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ మనకి గ్రౌండ్ ఫస్ట్ 2 పోర్షన్స్ కూడా సేమ్ టైప్లో అయితే డిజైన్ చేయడం జరిగింది. రిఫరెన్స్ కోసం నేను ఇప్పుడు ఒక పోర్షన్ అయితే ఇప్పుడు నేను చూపించబోతున్నాను. మనకి ఎంట్రన్స్ లోపలికి రాగానే చూసారు కదా, ఇదంతా కూడా మనకి కిచెన్ రూమ్, ఓపెన్ టైప్ కిచెన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. లొకేషన్ విజయవాడ పైపుల్లోడ్ ఏరియాకి దగ్గరలో ఈ హౌస్ అయితే ఉంటుందండి. ఈరోజు మనకి హౌస్కి అన్ని అప్రూవల్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. సో లోన్ పెట్టి మీరు ఈ హౌస్ని అయితే పర్చేస్ చేయవచ్చు. ఈరోజు ఈ టోటల్గా ఈ 72 గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన ఈ G+1 ఇండిపెండెంట్ హౌస్ కాస్ట్ అయితే మనకి 65 లక్షలు చెప్తున్నారు. తూర్పు ఫేసింగ్లో ఉంటుంది హౌస్ అయితే. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద మా కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇచ్చాము. సో వాటిని కాల్ చేసి తప్పకుండా హౌస్ని అయితే విజిట్ చేయండి. ఇలాగే మీరు మరెన్నో ప్రాపర్టీ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు. అలా చూస్తే మీకే నోటిఫికేషన్స్ అనేవి రావు. మేము పెట్టే ప్రతి ప్రాపర్టీ మీకు డైలీ నోటిఫికేషన్ రూపంలో మిస్ అవుతుందండి. టోటల్గా 72 గజాలు హౌస్ కన్స్ట్రక్షన్ చేసి 3 ఇయర్స్ అవుతుంది. మెయిన్ రోడ్కి దగ్గరగానే ఉంటుంది. మనకి నియర్ బైలో స్కూల్స్, సూపర్ మార్కెట్స్, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్కి ఇలా అన్ని ఎమ్యూనిటీస్కి దగ్గరగా ఈరోజు ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి అయితే రావడం జరిగింది. పైన డబుల్ బెడ్రూమ్ పోర్షన్, గ్రౌండ్ ఫ్లోర్ డబుల్ బెడ్రూమ్ పోర్షనే ఉంటుంది. 72 గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు. హౌస్ కండిషన్ అయితే చాలా బాగానే ఉంది. సో ఎవరు మిస్ చేసుకోవద్దు. కేవలం 65 లక్షలకే ఈరోజు మన ముందుకి సేల్కి రావడం అయితే జరిగింది. So thanks for watching this video.